బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 24.15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎన్నికల హామీని అమలు చేయాలంటే రిజర్వేషన్లను దాదాపు 10% పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఏపీ కేబినెట్ నిర్ణయం కీలకంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికల వంటి కీలక అంశాలు ఇవాల్టి కేబినెట్ భేటీలో ప్రధానంగా నిలవనున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాల మీద మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోబోతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో బీసీలకు 24.15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటే ప్రస్తుత రిజర్వేషన్లు దాదాపు 10% పెంచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు మీద ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిషన్ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపితే బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామ పంచాయతీలు, అలాగే మండల, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రిజర్వేషన్ల పెంపు విషయంలో చట్టపరమైనటువంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి సంబంధించి కూడా బిల్లు మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావాలని భావిస్తా ఉంది. కేబినెట్ ఆమోదం కనుక లభిస్తే దీన్ని అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం అమల్లోకి వస్తే పట్టణ అలాగే స్థానిక ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకోబోతాయి. ఈ విధానం వల్ల మేయరు అలాగే చైర్మన్లను నేరుగా ప్రజల నుంచి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశం మీద కూడా కేబినెట్ లో విస్తృతంగా చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. అదే కాకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లోని దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా
ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే ఆలోచనతో ఉంది. ఈ రోజు కేబినెట్ లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెట్టి ఆమోదం తెలియజేసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో రాజకీయ పరంగా పరిపాలన పరంగా కీలకమైనటువంటి కొన్ని అంశాల మీద కేబినెట్ లో నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.